మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లి తనిఖీ చేస్తున్నారు. ఈఎన్సీ మురళీధర్రావు ఆఫీసులో విజిలెన్స్ అధికారుల సోదాలు చేశారు. ఆఫీసులోని 2, 4 అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో 10 ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు నిర్వహించారు. మహాదేవ్పూర్లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలు అధికారుల బృందం పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు సోదాలు చేసింది. కాగా ఇటీవల మేడిగడ్డ బ్యారేజీని మంత్రుల బృందం పరిశీలించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ విచారణ కోరిన నేపథ్యంలో కుంగుబాటుకు కారణాలు, బాధ్యులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు మేడిగడ్డ కుంగుబాటుపై విచారణకు ఆదేశించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 12 చోట్ల సోదాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. వాళ్ళు పలిగినట్టు ఏర్పడుతుంది.